The Pharisees came to Jesus in Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక సందర్భంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు. And this is a very important passage of scripture. లేఖనాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. I want you to turn please to Matthew chapter 19. దయచేసి మీరంతా మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని చూడాలని కోరుతున్నాను. And the Pharisees came to him, verse 3, and asked him, is it lawful for a man to divorce his wife for any cause at all? మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా. And they were trying to test him. వారు ఆయన్ని శోధించాలని కోరారు. And Jesus replied, saying, in the beginning, haven't you read that in the beginning, the one who created them made them male and female? 4వ వచనంలో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని మీరు చదవలేదా? So, I want you to see that little phrase there, in the beginning. ఇక్కడ ఆది నుండి అనేటటువంటి మాట మీరు చూడాలని కోరుతున్నాం. In the beginning, when God made Adam and Eve, there was no provision for divorce. ఆదియందు ఆదామును హవ్వను దేవుడు సృజించినప్పుడు ఈ విడాకులు ఇవ్వడం అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి ఏర్పాటు లేదప్పుడు. But in the law of Moses, అయితే మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత in the book of Deuteronomy we read, ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినప్పుడు that God said, if you divorce your wife, then you must give her a certificate of divorce. దేవుడు చెప్పింది ఏమిటంటే, నీ భార్యకు నువ్వు విడనాడినట్టయితే ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి అని చెప్పారు. That you can read in Deuteronomy 24. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో ఈ వివరాలను చదవగలం. Verses 1 to 4. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. God was not telling them to divorce their wife. అంటే దేవుడు తన భార్యను విడనాడమని చెప్పట్లేదు. What he said is, if you do divorce her, then make sure you give a certificate to her. ఆయన చెప్పింది ఏమిటంటే, నీవు గనక విడనాడగోరినట్టయితే ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. But they twisted it to their own benefit, these Pharisees. అయితే ఈ పరిసయ్యులు తమ స్వప్రయోజనం నిమిత్తమై దాన్ని వేరే రకంగా వక్రీకరించారు. Even though Moses had not commanded it, they said Moses has commanded it. మోషే దాన్ని ఆజ్ఞాపించకపోయినప్పటికీ మోషే ఆజ్ఞాపించిననే మాట చెప్తున్నారు. So we read in Matthew 19 and verse 7, గనక మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, that they say to the Lord, why then did Moses command to give a certificate and send her away? అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా. The word they used was Moses commanded it. గనుక మోషే ఆజ్ఞాపించినాడని వాళ్ళు చెప్పారు. But Jesus said no. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కాదు. See in verse 8, Moses permitted it, not commanded it. మోషే దాన్ని ఆజ్ఞాపించలేదు, దాన్ని అంగీకరించినాడు. There are a lot of things God permits, but he doesn't command. దేవుడు అనేకమైనటువంటి సంగతులు దేవుడు ఆజ్ఞాపించట్లేదు, కానీ దాన్ని అనుమతిస్తున్నాడు. If we don't read the scripture carefully, we can miss these important things. ఈ లేఖనాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవకపోతే దాన్ని వేరే రకంగా వక్రీకరించే సందర్భం ఉంది, అవకాశం ఉంది. See, for example, one man does not like his wife. ఒకవేళ ఉదాహరణ చూడండి, ఒక మనుషునికి తన భార్య అంటే ఇష్టం లేదనుకోండి. And he goes to Deuteronomy 24. He goes to Deuteronomy 24. అప్పుడు ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో చూసి, and he reads there. ఆయన అక్కడ చదువుతాడు. What does he read? ఏం చదువుతాడు? In Deuteronomy 24 verses 1 to 4. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, that if it happens that a man does not find favor, finds some indecency in his wife, and he writes a certificate of divorce and puts it in her hand. మొదటి వచనంలో, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన యెడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. If you read that carefully, there is no command to put away your wife. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదివినట్టయితే భార్యను వదిలిపెట్టేమని ఇక్కడ ఆజ్ఞ లేదు. He's saying if you put her away, then you give a certificate of divorce. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, నీవు గనక ఆమెను
But వదిలిపెట్టాలంటే పరిత్యాగ పత్రిక రాయించి ఇవ్వాలండి. when a man does not like his wife, అయితే ఒకవేళ ఒక మనుషునికి తన భార్య అంటే ఇష్టం in లేదనుకో, those days in Israel, ఆ దినాల్లో ఇశ్రాయేలు ఉన్నటువంటి దినాల్లో, and he wants to somehow send her away ఏదో రకంగా ఆమెను పంపించేయాలని చూస్తున్నాడు. because now he's interested in some other woman, ఎందుకంటే ఆ వేరే స్త్రీ యందు అతనికి ఏదో ఇష్టం ఉండొచ్చు. and he comes to this verse ఈ వచనం దగ్గరికి వచ్చి and he reads it carefully, దీన్ని చాలా జాగ్రత్తగా చదివి and he discovers it does not permit him to divorce his wife. అయితే తన భార్యను విడిచిపెట్టడానికి అతనికి ఆస్కారం లేదు. So he will twist it. కనుక దాన్ని వక్రీకరిస్తున్నాడు. He will twist the scripture to say, Moses has said I can divorce my wife. లేఖనాన్ని తనకు అనుకూలంగా ఉండేటట్టు చెప్పి మోషే చెప్పాడు ఇలా చేయమని గణనే పరిచయ And పత్రిక ఇస్తున్నాను then you అంటాడు. keep on saying that after 1,000 years you believe that Moses actually commanded it. గనక వేల కొద్ది సంవత్సరం అయినా కానీ అతను చెప్తున్నాడని మోషే ఆజ్ఞాపించినట్టే నమ్ముతున్నారా? See, because in those days everybody did not have a Bible at home to check up that verse. ఆ దినాల్లో ఈ వాక్యం ఎలా ఉందా లేదా అని సరి చూసుకోవడానికి ప్రతి వాళ్ళ దగ్గర ఈ దేవుని వాక్యం దైవ గ్రంథం లేదు. Today we have a Bible, we can check up the verse. ఈ దినాల్లో మన దగ్గర దేవుని వాక్యం ఉంది, ప్రతి విషయాన్ని కూడా మనం తరచి చూసుకోవచ్చు, పరిశీలించి. Those days the Bible was written by hand and it's very expensive and only one copy will be in the synagogue. ఆ దినాల్లో బైబిల్ చేవ్రాతతో ఉండేది, యూదుల సమాజ మందిరాల్లో ఒక కాపీ ఉండేది అంతే. So they read it there వాళ్ళు అక్కడ చదువుతారు on Saturdays, శనివారం దినాన్ని. and if you don't listen carefully, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని వినకపోతే you can get some wrong impression. దాని గురించి తప్పుగా మీరు అభిప్రాయపడచ్చు. So what I'm trying to say here is this, ఇక్కడ నేను మీతో చెప్పుకోవడం ఏమంటే, that many human beings are like this, అనేక మంది మానవులు ఇట్లాంటి విధానాల్లో ఉంటున్నారు, just like those Israelites. ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మాదిరిగా. When they want to do something, they'll find some verse in the Bible to do it, ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు అది చేయటానికి అనుకూలంగా కనబడేటటువంటి మాట బైబిల్ and they will make that verse twist it to suit their own convenience, ఆ వచనాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా దాన్ని మార్చుకుని దాన్ని అనుసరణ చేస్తున్నారు. because they already made up their mind what they want to do, ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో ఇప్పటికే మనసులో నిర్ణయం అయిపోయింది వాళ్ళకి. and they go to the Bible to get what they want, అప్పుడు వాళ్ళు ఏం కావాలో అది చేయడానికి అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తున్నారు అట్లా వాడు తీసుకోవడానికి. and they say God said this to me. అప్పుడు అంటున్నారు దేవుడు ఇలా నాతో చెప్పాడు. We have to be very careful that we don't use the Bible to do what we want. మనం ఏమైతే కోరుతున్నామో అది చేయడానికి బైబిల్ ని వినియోగించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. I've seen so many people do this. నేను అనేక మంది ఎట్లా చేయడం చూస్తున్నాను. They want to do something వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, and they read some verse and say God has spoken to me. ఏదో ఒక వచనం తీసి చూపిస్తారు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. That's how these Pharisees were. ఆ రీతిగా ఈ ఫరిసయ్యులు ఉన్నారు. They want to divorce their wife, భార్యకేమో విడాకులు ఇవ్వాలనుకున్నారు. and there is no command in the Old Testament to divorce the wife. పాత నిబంధనలో భార్యను విడిచిపెట్టడానికి ఎట్లాంటి ఆజ్ఞ లేదు. In fact, in Malachi chapter 2, God says, I hate divorce. అయితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు అసలు విడిచిపెట్టేటువంటి భార్యను విడిచిపెట్టేటువంటి దీన్ని ద్వేషిస్తున్నారంట. They will not look at that verse. వాళ్ళ ఆ వచనాన్ని చదవరు. They will look for some other verse that will twist. They can twist and say, yes, I can divorce my ఇంకో wife. వచనం ఎక్కడో చూసి పర్వాలేదు నా భార్య నేను వదిలేయచ్చు, దానికి అనుకూలంగా ఇక్కడ ఒక మాట కనిపించిందని దాన్ని చూపిస్తున్నారు. Now today, the question is not divorce, because for Christians, divorce is not permitted at all. ఈ దినాల్లో ఈ పరిత్యాగ పద్ధతి వదిలిపెట్టడం అనేటటువంటిది కాదు, ఎందుకంటే క్రైస్తవులు భార్యను వదిలిపెట్టడానికి అనుమతి లేదు. The same way you can twist scripture to do what you want. అయితే నీకు కావలసిన దాన్ని చేయటానికి దేవుని యొక్క వాక్యాన్ని నీ వైపు తిప్పుకోవడానికి రకరకాల పరిస్థితులు అనుభవిస్తున్నారు. We must read scripture to do what God wants, not what we want. మనం దేవుని వాక్యం ఎందుకు చదవాలి? దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని చేయడానికి చదవాలి, కానీ మనకు కావాల్సిన దాన్ని చేయడానికి కాదు. Let me give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Here is a young man, ఇక్కడ యవనస్తుడు ఉన్నాడు, and he is very much in love with one girl called Grace. ఈ గ్రేస్ అనే ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి అంటే ఈయనకి చాలా ఇష్టం ఉంది. Praying, oh God, show me your will. ఓ దేవా నీ చిత్తం నాకు బయలుపరచని ప్రార్థన చేస్తున్నాడు. Then he goes to 2 Corinthians 12 verse 9. అప్పుడు 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం తీస్తున్నాడు. And he reads there, దాని ఇక్కడ చదువుతున్నాడు. my grace is sufficient for you. నా కృప నీకు చాలును. And this girl's name is Krupa. ఈ అమ్మాయి పేరు కృప, గ్రేస్. God has shown me I have to marry Grace. అబ్బా దేవుడు నాకు చూపించేశాడు నేను ఈ గ్రేస్ని నేను పెళ్లి చేసుకోవాలని, కృపను పెళ్లి చేసుకోవాలని. How did he get that? ఎట్లా వచ్చింది ఇది? Because it's written here. ఇక్కడ ఉంది దేవుని వాక్యంలో. He wanted to do something and he was looking for that verse. ఏదో చెయ్యాలని ముందుగానే మనసులో నిర్ణయం చేసుకున్నాడు, దానికోసం అనుకూలంగా వాక్యం ఎక్కడ కనపడుతుందని వెతుకుతున్నాడు. Now here is the second case. రెండవ సంగతి ఇలా ఉంటుంది. Another man, ఇంకొక ఆయన ఉన్నాడు. his father suggests one girl called Grace or Krupa in Telugu. ఒకవేళ వాళ్ళ నాన్నగారు
నువ్వు గ్రేస్ లేకుంటే కృప అని ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోరా అని కొడుకుని అడిగాడు. And he looks at her and says, I don't like her. అయితే ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని చూశాడు కానీ ఆ అమ్మాయి నచ్చలేదు. I don't like her face. నాకు ఆ అమ్మాయి అంటే అసలు So he says, నచ్చలేదు. I'll pray about it. కనుక వాళ్ళ నాన్నతో ఏమన్నాడంటే నేను ప్రార్థన So he చేస్తాను. reads this verse. కనుక ఈ వచనం చదువుతున్నాడు. My grace is sufficient for you. మరి నా కృప నీకు చాలునని So he comes to his father. వాళ్ళ నాన్న దగ్గర వచ్చాడు. God has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. His grace is sufficient for me. I don't want this grace. ఆయన కృప నాకు సరిపోతుందని చెప్పాడు, కనుక నాకు ఈ కృప అక్కర్లేదు అంటున్నాడు. See how from the same verse, two people got two different things. చూడండి, ఒకే వచనం నుంచి ఇద్దరు వ్యక్తులు వేరు వేరు విధానాల్లో ఎట్లా వాక్యాలు తీసి చూపిస్తున్నారు. That is just an example. ఇక నేను ఒక ఉదాహరణ, How you can read the Bible and get what you want from it. కనుక బైబిల్ చదివి మీకు ఏం కావాలో ఆ రీతిగా దీన్ని మలుచుకోవడానికి ప్రజలు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఉదాహరణ ద్వారా. The Bible says God cannot be fooled. బైబిల్ చెప్తుంది ఇట్లా మనం దేవుణ్ణి మనం అవివేకంగా మనం చూడలేం. We should not say the Lord has spoken to me when the Lord has not spoken. దేవుడు చెప్పకుండా దేవుడు నాతో చెప్పాడు అనే మాటలు మనం ఉపయోగించడానికి వీల్లేదు. See what the Lord said in Jeremiah 23. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు చూడండి. Jeremiah chapter 23, ఇర్మియా గ్రంథం 23 verse 31. 31. I am against the prophets, says the Lord, who use their tongues and declare, the Lord declares. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. You read that whole chapter. ఈ అధ్యాయం అంతా చదవండి మీరు. They were saying whatever comes to their mind and they were saying the Lord said it. వాళ్ళ మనసులో ఏదొచ్చిందో అది చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారంటే ఇది యెహోవా చెప్పాడు, దేవుడు చెప్పాడు. Whatever comes to their mind they say. మనసులోకి ఏమొచ్చిందో చెప్తున్నారు. And they say the Lord says that. ఇది ప్రభు ఇలా చెప్తున్నాడు అంటున్నారు. We have to be very careful about that. ఈ వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.